ఇది షోల్డర్ కొలతలు చూసుకోండి. ఏ దానికైనా ఫస్ట్ మనం షోల్డర్ కొలతలు నీట్గా పరుచుకొని షోల్డర్ కొలతలు తీసుకోవాలి. షోల్డర్ కొలతలు ఇది 5.5 ఉంది. మనకు షోల్డర్ ఒకటి సరిపోతాయి. ఇక మిగిలిందంతా బ్లౌజ్ మనం కటింగ్లో ఇట్లా చూసుకోవాలి, పెట్టుకోవాలి. చూడండి, ఈడికి ఇప్పుడు 5.5 షోల్డర్ తీసుకుంటున్నాను నేను. ప్రతి బ్లౌజ్ కూడా మనం షోల్డర్ కొలతలు తీసుకోవాలి. ఉక్స్ల పట్టి సైడ్ నుంచి ఇట్లా సైడ్కి తీసుకోవాలి. నేను 12 ఇంచులు పెడుతున్నాను చూడండి. ఇక్కడ 1 ఇంచు తీసుకోవాలి. ఇట్లా ఇది 2.5 గల్ల. ఇక్కడ దీనికి కొలుసుకోవాలి, ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇది గల్ల రౌండ్ అంటే రౌండ్ తీసుకోవచ్చు, లేదా వేరేది ఏమైనా కావాలంటే వేరేది ఏమైనా తీసుకోవచ్చు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. 10 ఇంచులు ఉంటుంది. 10 ఇంచుల కాడికి ఒక వేసి తీసుకొని 10 ఇంచుల కాడికి ప్లేట్ ఇట్లా ఇంచు వేసేసుకొని ఖర్చులకు ఉంచుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం నీట్గా. నీట్గా ఇట్లా సమానం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నా. అంటే 4.5 పెట్టుకుంటే 1/2 ఇంచు అయినా కుట్టుకోవడానికి మనకి సరిపోతుంది. ఇప్పుడు వెనకాల భాగము ముందు భాగం ఫ్రంట్ సైడ్కి ఇగో వెనకాలది ముందుకు వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఎట్లా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. 4 ఇంచులు ఉక్సుల పట్టి సైడు, రౌండ్ ఇది ఎంత ఉందో మనం అంతా సమానం తీసుకోవాలి. గల్ల షోల్డర్ అంతా ఇటు సైడు ఇగో 2.5 ఇంచులు పెట్టుకున్నాయి. ఇటు సైడ్ 4 ఇంచులు, ఇటు సైడ్ 2.5 ఇంచులు. గల్ల మనం బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పట్టుకోవాలి. గల్ల మనం రౌండ్గా గీసుకోవాలి. లావున్న వాళ్ళకి సన్నం తీసుకోవాలి. ఇట్లా గీసేసుకోవాలి. మనకేమి కొలతలు అవసరం లేదు. లావున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకోవాలి, సన్నగా ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకోవాలి. ఏవైనా అంతే. షోల్డర్ 5.5 తీసుకున్నాం అనుకో, మీడియం సైజు వాళ్ళకి నుంచి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అందరికీ సరిపోతాయి. 6 తీసుకుంటే కొంచెం దొడ్డుగా ఉన్న వాళ్ళకి 7 అంటే ఇక బోట్ నెక్కి చాలా లావుగా ఉన్న వాళ్ళకి 7 వస్తుంది. మామూలుగా 5 కొలతలే 5.5 అలాగే 6 ఇవే ఎక్కువ కొలతలు. నాకు తెలిసిన కాడికి ఎక్కువ కుట్టుకునేది బ్లౌజులు సన్న ఉన్న వాళ్ళైనా లావుగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే 5.5 ఈ రెండే ఎక్కువ ఉంటాయి. ఎవరికో ఒక్కరికి మాత్రమే కొంచెం ఎక్కువ అవసరం పడతాయి. ఇవి కరెక్ట్గా ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మనం సంఖ భాగం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇగో
నీట్గా కట్ చేసుకున్నాం అనుకో, మనకి కటింగ్ కరెక్ట్గా వచ్చిందంటే కుట్టడం అసలు చెప్పనవసరం లేదు. ఇగో అది అలా వచ్చేస్తుంది అంతే. ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలి గల్లా. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాము. క్రాస్ పట్టీలు 3.5, పొడవు 11 తీసుకుందాం, సరిపోతుంది. ఇటు అయితే 2.5, అటు 3.5. కటింగ్ నీట్గా వచ్చిందంటే కుట్టడం కూడా నీట్గా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. వేసేసుకొని గీతలు అయితే నేను పొడవు చూసి తీసుకుంటున్నాను.